ఏడితే నాకే కళ్ళు లాగుతారు. అంటే దగ్గరున్నారు కదా, మేము కూడా లేట్ రావడానికి కారణం ఏంటంటే మీరు ఏడుస్తారని అంటే నాకు ఎంత నరకం అనుభవిస్తున్నా గుర్తే మరి ఖర్చు పెట్టి మొబైల్ అట్లా ఎన్న పిల్ల లాజ పిల్ల గౌరవం దానికి ఇప్పటికీ కోపం అంటూ తెలియదు, పగ అంటూ తెలియదు, వేరే తిప్పుడు అంటూ తెలియదు. అది గావరాల వీడియో తీసుకున్న పిల్లని నిజంగా ప్రిన్సెస్ లెక్క కొడుతుంది తెలుసా. నీ పిల్లని లేకపోతే నేను చచ్చిపోతాను యాశలు తగిలింది. మళ్ళీ వచ్చి నీ బిడ్డ లేకపోతే నేను బతుకని మళ్ళీ డబ్బు పట్టుకొని వచ్చింది. కలకల నా బిడ్డ నాకు ఇచ్చిన దానికి దినంలో నా బిడ్డను పొట్టను పెట్టుకుంది. ఎంతవరకు న్యాయమని ఈ దిశ పెట్టుకుంటూ పోతే రాష్ట్రం అంతా గట్టి చెప్పుకుంటూ పోతారు. ఇంత మంచి పిల్లడు దొరకల చిన్న పిల్ల నుంచి చదువుకున్నా నాకు ఎట్లా పుట్టాలని 100 దేవులకు పెట్టినది, 100 దేవులకు మేకలు కోసిన, కొబ్బరికాయలు కొట్టిన, దాని బంగారం కడితే ఎప్పటికి చెప్పుకోలేని అచ్చరంతా మీడియం తీసుకుంటూ పోతుంది. ఎవరే న్యాయం చేసింది పిసలు ఎత్తుంది. ఏది ఆ ఎస్ఐ కూడా పోలీసులు కూడా ఎవ్వరు కూడా మాకు న్యాయం చేస్తలేరు. అలా నలుగురిని ఎంపాల బరబరి ఎంపాల అందరు ఉన్నదంట, సంపుడు ఇక్కడ లేదంట. మీ బిడ్డ లాంటి బిడ్డలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? ఈ ప్రేమ పెళ్లి విషయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయంలో కావచ్చు. ప్రేమలో మోసపోవద్దు, నల్లి పుట్ల లంజొడుకులను అస్సలు వేసుకోవద్దు. నేను ఎవరు ఫీల్ కాకుండా తిడుతుర్రని నాకు లంజొడక ఒక్క మాట కూడా మాట్లాడలేడు. పొద్దుగాల లేస్తే సిగల్ ప్రాయలు నాకు మాకు పందిప్పు లేకుండా వ్యవసాయం పనికి ఏమన్నా కైకిలి తీసుకొని ఆ కైకిలి పైసలు కూడా ఆయన బొందుకే పెట్టిన. ఎందుకు పెట్టినా నేను బిడ్డను చదువుకోవాలని. నాకు ఇలా బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చిపెట్టిన, చికెన్ అంటే చికెన్, చేపలంటే చేపలని గొడ్డు లెక్క 500 అంటే పెట్రోల్కి ఇచ్చుడు. ఏదన్నా తిరగబోతున్నా అంటే దేవుళ్ళ కడిపోతు. కంచెలి మొత్తం కట్నము కావాలని వానికి ఉరి శిక్ష వాడాలా, ఒక్కోనికి కాదు నలుగురికి వాడాలా. నా ఇల్లు వీకింది, నా బిడ్డ వేయిందని నేను ఎడుతుంటే నా ఇల్లు వేయింది, నా డబ్బు వేయింది, 50 లక్షలు అప్పు అయిపోయింది. వచ్చి ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నేను ఎల్పీ న్యూస్ నుంచి నా పేరు రాజశేఖర్, అన్న టుడే న్యూస్ నుంచి నరేందర్ అని. మీకు ఇబ్బంది లేకపోతే మేము కొద్దిగా మాట్లాడిపిస్తాము అని చెప్పేసి వచ్చాము అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జరిగిన తర్వాత తప్పకుండా ఖచ్చితంగా అంటే నాకు ఎంత నరకం అనుభవిస్తున్నా గుర్తేనా. అడిసే పెట్టిపోయినా నేను జాదుకుంటుంటు మరి కత్తి పెట్టి మొగం రెండా చిన్న పిల్ల లాజ పిల్ల గౌరవం దానికి ఇప్పటికీ కోపం అంటూ తెలియదు, పగ అంటూ తెలియదు, వేరే తిట్టుడు అంటూ తెలియదు. అది గావరాల వీడియోలు తీసుకున్న పిల్లని నీకు ఏం అన్యాయం చేసిందా, లంగన దొంగన, అస్సలు లంగ మూడోడుకు దొంగ మూడోడుకు రవిడి కుటుంబం వాళ్ళది. మరి సత్యం గల కుటుంబం మా కుటుంబం, నలుగురికి గెలిపి వేసేది, నలుగురికి ధైర్యం చెప్పే కుటుంబం మరి. లంజోడుగా ఏమన్నా ఉంటే ఎప్పనుండే నాకు నా బిడ్డను చంపిపోవడు పిచ్చెక్కుతుంది సార్, నాకు పిచ్చెక్కుతుంది. వాళ్ళ నలుగురిని చంపిన రోజే నా బిడ్డకు ఆత్మశాంతి అవుతుంది. ఎట్లయినా కానీ దేవుని దగ్గర ఉన్నది నా బిడ్డ, ఆత్మశాంతి అన్నది కాదు. వాళ్ళ నలుగురు వచ్చేదాకా నేను ఎంత దూరం అన్న పోతా, నేను తిండి తినా, చికెన్ తినా, ఇట్లనే వంట. ఇప్పటికి రిపోర్ట్లు ఇవ్వలేరు ఎవ్వరు కూడా. మరి ఎందుకు ఇన్ని రాష్ట్రాలు ఒకటైనాయి, మరి వాళ్ళ నలుగురిని ఎంపీ పారేద్దాం పట్టుండ్రి, మరి మళ్ళీసారి కూడా చూడు తప్పు జరగది అని కూడా చర్య అస్సలు తీసుకుంటలేరు. నలుగురు ఇంకా ఎంపలేరు. ఇప్పటికి 15-13 రోజులు అవుతుంది, ఇంకేం ఆన్సర్ లేదు. అంటే వాళ్ళని ఎంపాలని కోరుకుంటున్నా సార్. ఒకటే అమ్మా, ఇప్పుడు ఒక తల్లిగా ఇప్పుడు మీరు ఒక బిడ్డను కోల్పోయిన బాధ
మన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూసిందమ్మా. మీరు ఒక బిడ్డను కోల్పోయిన బాధ, కానీ మీరు మీ బిడ్డ లెక్క అది బిడ్డ కాదు సారు, అది బిడ్డ కాదు దేవత. అది బిడ్డ ఎందుకైతే దేవత, అది దేవత నిలిచింది నా ఇంట్లో. ఫుల్ సపోర్ట్, ఫుల్ ధైర్యవంతులు, అంత మగవాళ్ళ కంటే ధైర్యవంతురాలు. అది అంత ధైర్యవంతులు తీసే పారేసి హక్కు ఆయనకి ఎవరు ఇచ్చిర్రు? అని చెల్లెనా, అని తల్లి, అని కుటుంబమా, అని ఇంట్లో పుట్టిన పిల్లనా సంపాదనకి అని తల్లిని చంపుకొని ఉండే, అని అన్నదమ్ములను చంపుకొని ఉండే, అలా పుట్టిన పిల్లల్ని చంపుకొని ఉండే. లేకపోతే నా బిడ్డ నిజమెట్టిపోయిన ఉండే. నేను చదువుకున్న బిడ్డ, నేను చదువుకుంటుంది దాన్ని, నా ఇంట్లో పెరిగిన బిడ్డ. దానికి అమ్మిందా నేను అమ్మిన దానికి? ఆడు కొనుక్కున్నాడా నా బిడ్డని? ఎందుకు చంపాలా? వెళ్ళిపోవాలా? అంతకుముందు ఏమైనా సమస్యలు ఉండేనా అమ్మ మరి? ఏ సమస్య లేదు. అదే కట్నం గురించి లోలు, వాళ్ళ అంజాలు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ ఏమైనా పైసలు లేవురా 2-4 ఎకరాల భూములు ఇస్తారంట, 50 లక్షలు పోతారంట. నిజామాబాద్లో పిల్లలు అలా కోట్ల ఆస్తి కావాలంట. ఆస్తి వల్ల పిచ్చెక్కిపోయింది. పెద్దోనికి 20 లక్షలు పోసిర్రు, 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు. నడిపోనికి 20 లక్షలు పోసిర్రు, 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు. మా దగ్గర లేవు, మా దగ్గర దిక్కు లేవు. మేమేం బాగుల పాలై ఉన్నాం. ఈ లంచవాడుకు నాకు రూపాయలు లేకున్నా సరే నువ్వు పోసిన అడిగారంటే వాళ్ళ తల్లిదండ్రులు దొరుకున్న అత్త కూడా 5 లక్షలు ఒప్పుకుంటే, ఆయనకి బండి ఒప్పుకున్నా, సైన్ ఒప్పుకున్నా, నా బిడ్డకు 2 తులాల సైన్ నేను వేసుకున్నా. 10-20 లక్షల బాగి తెచ్చుకున్నా. నేను కడమ బాగి 30-40 లక్షలు దాకా ఉన్నది. అంత బాగుండగా కూడా എനിക്ക് 10-15 లక్షలు తీసుకొచ్చి అని దావకలో 3-4 లక్షలు పెట్టినాను. కడుపులో పేగులు ఖరాబ్ అయినాయి. యాసిడ్ తాగిండు. నీ పిల్లని ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, యాసిడ్ తాగిండు. మళ్ళీ వచ్చి నీ బిడ్డ లేకపోతే నేను బతుకని మళ్ళీ డబ్బా పట్టుకొని వచ్చిండు. కలకలని నా బిడ్డ నాకు ఇచ్చిన దానికి ఈ దినంలో నా బిడ్డను పొట్టను పెట్టుకుంటూ ఎంతవరకు న్యాయం అది? ఇట్లా పెట్టుకుంటూ పోతారు, రాష్ట్రం అంతా గట్టి చంపుకుంటూ పోతారు. ఇంత మంచి పిల్లాడి దొరకల, చిన్న పిల్ల నుంచి చదువుకున్నా. నాకు ఎట్లా కొట్టాలని 100 దేవుళ్ళకు మొక్కిన. నేను 100 దేవుళ్ళకు మేకలు కోసిన, కొబ్బరికాయలు కొట్టిన, దాని బంగారం పంచి పెట్టిన. నా కడుపుతేమి ఎవరికి చెప్పుకోలేని వచ్చిన అంతా మీడియం తీసుకుంటూ పోతుంది. ఎవరి న్యాయం చేసింది దిక్కులేదు మాకు. పెంట వర్షం బతుక అయిపోయింది, పిసలు ఎత్తుంది. ఏది ఆ ఎస్ఐ కూడా పోలీసులు కూడా ఎవ్వరు కూడా మాకు న్యాయం చేస్తలేరు. అలా 4గురిని చంపాల, బరబ్బరి చంపాల. ఆంధ్ర ఉన్నదంట, సంపుడు ఇక్కడ లేదంట. ఇదేం బతుకుతారు? మాకు మంచి అనిపించలేదు. అలా చూడకు ఇజ పెట్టిపోవాలా? ఎందుకు సంపుడు? ఎందుకు చెప్పు? ఏదైతే మీరు దేవతగా భావించే మీ కన్న బిడ్డను దేవతతో సమానంగా చూస్తున్నాం కాబట్టి ఇవాళ 11 రోజులైనప్పటికీ మేము ఎట్లాంటి శాంతి చేయట్లేదు. ఎందుకంటే ఆమె దైవ రూపంలో కష్టంగా ఉన్నది అని మీరు నమ్ముతున్నారు. మేమేమంటామమ్మా అంటే ఇప్పుడు మీరు ఒక నాకు చేసే ధైర్యం అయితే లేదు. నేను చేయను, అసలు పాపం పనులు చేయను. చచ్చిపోయింది తినాలన్న మాట నా ఇంట్లో రావద్దు, నా బిడ్డకు రావద్దు అన్నమాట. రావద్దు, నేను తట్టుకోలేను. నా చేత దానికి ఏది పెట్టలేను. నేనేమంటామంటే ఇప్పుడు మీ బిడ్డ ఏదైతే మీరు కోల్పోయిన బాధ కంటే కూడా ఇట్లాంటి బాధ ఏ కన్న తల్లి రావద్దు అని కోరుకుంటున్నాం అందరం. మరి ఇప్పుడు దీని మీద మీరు మీ బిడ్డ లాంటి బిడ్డలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? ఈ ప్రేమ పెళ్లి విషయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయంలో కావచ్చు. ప్రేమ విషయంలో మోసపోవద్దు. నల్లి కుట్ల లంజోడుకులను అస్సలు వేసుకోవద్దు. మీరు ఎవరు ఫీల్ కాకూడదు, ఇట్లా తిడుతుర్రని. నాకు జరిగిన బాధ, లంజోడుక ఒక్క మాట కూడా మాట్లాడలేడు. పొద్దుగల లేస్తే చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు. మాకు పందిక్కు లేకుండా వ్యవసాయం పనికి ఎవరైనా కైకిలి వెళ్తే పోయి చేసుకొని ఆ కైకిలి పైసలు కూడా ఆయన బొందకే పెట్టినా. ఎందుకు పెట్టినా? నేను బిడ్డను చదువుకోవాలని. నాకు ఇలా బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చిపెట్టిన, చికెన్ అంటే చికెన్, చేపలంటే చేపలని గొడ్డు లెక్క బలిపించిన. నేను ఆయనకు 500 అంటే పెట్రోల్కి ఇచ్చుడు, ఏదన్నా తిరగబోతున్నంటే దేవుళ్ళ గడిపోతున్నంటే 1000 ఇచ్చుడు అని సొమ్ము మీద తిన్నాం. వాళ్ళ ఇంటికి 1000 రూపాయలు తెచ్చుకున్నాడా, 500 తెచ్చుకున్నాడా. వాళ్ళ తల్లి నాకు అద్దరా చచ్చిపోరని ఎలగొట్టింది. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు ఎలగొట్టిర్రు. ఇయ్యాల కట్నం గురించి నేను ఇన్నే ఉంటా, నీ దగ్గర నుండి అత్తమ్మ, నువ్వు ఇచ్చిన మందమే నీ దగ్గరనే ఉంటాను. 3 నెలలు మంచిగా ఉండి 3 నెలలు అయినాక తల్లి అన్నదమ్ములు ఫోన్ చేసావురా కట్నం తెచ్చుకోరా, లేకపోతే పిల్లని ఇసబెట్టు అంటే ఇసబెట్టిపోనుంటు. మరి ఇసబెట్టిపోతే నేను చదువుకుందు కదా. 6 నెలల కంచెలి మొత్తం కట్నం పొలాలు భూములు, కట్నం పొలాలు భూములు అని మైండ్లో మొత్తం రింపి, అరే ఇట్లయితే కుదరదు, 4 పోయి చంపేద్దామని రాత్రి 4 వచ్చారు. నేను ఆ రిపోర్ట్లో కూడా వెళ్తాను. కారం పొడి వెళ్ళారు కంటే నా బిడ్డను ఒక రోజు ముందు దొరకపోయారు. అవి చెప్పుకొని చెప్పి వీడికి వచ్చిన సారు అందరికి కుడితే
ఎటు పెట్టినా న్యాయం జరగాల. ముగ్గురిని చంపిండు, నా పిల్లకి 2 కాన్పులను చంపేసిండు, నా బిడ్డని చంపేసిండు. వానికి ఉరి శిక్ష వాడాలా, ఒక్కోనికి కాదు 4గురికి వాడాలా. 4గురిని తీసేస్తే ఈ భూమికి ఏం బరువు కాదు. వాళ్ళు పాపతుకులను తీసేయాలి. ఇసం పాములను ఇప్పుడు కొంతమంది ఇసం పాములు మనం చూస్తే ఇంట్లోకి చంపిపోయారా, వాళ్ళు కూడా విషం పాములే, ఇంటికి వచ్చి చంపిపోయే పాములు. వాళ్ళని చంపెడితేనే రాష్ట్రం అంతా కూడా ఎవ్వరు కలకాల అనరు. అలా దగ్గరోళ్ళు దాబాలు ఓలైనా ఇస పురుగులు వేరని మన్ను దుబ్బవచ్చు మొక్తారు కావచ్చు, కానీ వాళ్ళకైతే సపోర్ట్ ఎవరు ఉండద్దు. లాయర్లు కూడా సపోర్ట్ ఉండద్దు, దోస్తులు కూడా సపోర్ట్ ఉండద్దు. అట్లకి ఇట్లుంటే నా ఉసురాలకు కలుగుతుంది. నా బిడ్డ ఎట్లా పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డలు కూడా పోతారు. వాళ్ళని బయటకు తెచ్చిన వాళ్ళని అంటున్నా సార్ నేను. వాళ్ళని ఎవరైతే బయటకు తెస్తారో, ఏ లాయర్లు అయితే బయటకు తెస్తారో, ఏ సపోర్టింగ్, ఏ గుండగాళ్ళు అని బాగా సపోర్టింగ్ ఉన్నదట. ఆ ఏవేవి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో ఆ సపోర్ట్లు ఇంత కూడా సాయం చేయొద్దు వానికి. అయితే జీవితాంతకాలం వాళ్ళు నరకం, వాళ్ళు చచ్చేదాకా అలా ఉండే శిక్ష వారెత్తారా, లేకపోతే మాకు అప్ప చెప్తారా, లేకపోతే 4గురికి ఉరి శిక్ష ఎత్తారా. ఒక్కోళ్ళకి ఎత్తే కూడా న్యాయం అస్సలు జరగదు. అది 4గురికి వేయాలా. 4గురికి ఎందుకు వేయాలంటున్నా, 4గురికి ఎందుకు వేయాలంటున్నా గుర్తేనా? వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఇది ఒకటే తప్పు కాదు, వాళ్ళ కన్న తండ్రిని కూడా చంపురు, చాలా మందిని కూడా చంపుతారు. అలా 3 ఈ అరిగంతో 3 తల్లి, వాళ్ళు పెద్ద శక్తులు, పెద్ద మడరగళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద గుండగాళ్ళు. అలాగని అస్సలు గుండగాలి 4. వీళ్ళని తీసేయాలి. ముందు తీసేస్తేనే ఎక్కడైనా కానీ మళ్ళీ సచ్చుడు చంపరు, నాసుంటి బిడ్డలు చంపరు, నాసుంటి బిడ్డలు లవ్ చెయ్యరు, నాసుంటి బిడ్డలు మళ్ళీ కట్నాలు అడగరు. అసంటోళ్ళు భూమి మీద మళ్ళీ ఉండేటోళ్ళు కూడా మారిపోతారు. వాళ్ళని చంపేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనది వైష్ణవి తర్వాత మన ఆంధ్రాలో 9 నెలల గర్భిణి, 9 నెలల గర్భిణి, సేమ్ స్టోరీ ఇక్కడ ఎక్కడ జరిగిందో సేమ్ అదే. కనీసం కనికరం లేకుండా ఇట్లాంటి నా కొడుకులు ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళను ఏం చేయాలి? పెట్టి చంపాలా సారు. నా కడుపులున్న మాట చెప్తున్నా చూడు. నాకు ఇట్లా 4గురిని ఇస్తే కొట్ల బస్ స్టాండ్ మొత్తం ఆడ బొంబకడ మొత్తం కత్తి పట్టి కళ్ళు గుడ్లు వీకెత్తా. ముందు కళ్ళు గుడ్లు మొత్తం వీకెత్తాల 4గురి. ఆ కళ్ళతోనే కదా మందిని చంపుకుంటా, మందిని నాశనం చేసుకుంటా, కట్నాలు అనుకుంటా, పొలాలు భూములు అనుకుంటా, ఆ కళ్ళతోనే కదా అంత చెప్పుడు తిరిగిర్రు. ఆ 4గురి కళ్ళు వీకేయాల, గుద్దలకు చేతులు కొట్టేయాల, గుద్దలకు కాళ్ళు కొట్టేయాల. ఇక మొత్తం కత్తి పట్టి నెత్తిరిండా ఓడాలా, పేరిండా ఓడాలా. ఎందుకంటే అట్లా చంపితే 3-4 గంటల టైం పడుతుంది. ఆ నరకం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. నా బిడ్డని ఎట్లా గుచ్చి చంపిర్రో నా బిడ్డని ఇళ్ళ పడతారా, ముఖమన్ని పొక్కలే ఇళ్ళ పడతారా, దొరసాని దేవతని ఎట్లా చంపబుద్ధి అవుతుంది? దేవుళ్ళని మనం చంపుతామా? అది నీ ఇంట్లో పిల్ల కాదు, నీ ఇంట్లో వస్తువు కాదు, అది నా వస్తువు. అది కాదంటే నాకు వారేసిపో, నేను చదువుకుంటా. నా బిడ్డని చంపే హక్కు వాళ్ళకెట్లున్నదో వాళ్ళని చంపే హక్కు కూడా నాకు ఉన్నది. వీళ్ళు నాకు అప్పయ్య చెప్పాలా. పోలీస్ స్టేషన్లో పెట్టి దాచిపెట్టుడు, చిన్న చిన్న పిట్ట కేసులు పెట్టుడు, నేను హైదరాబాద్ పంపిస్తాను, నేను కరీంనగర్ పంపిస్తాను, నేను జగిత్యాల పంపిస్తాను, నేను కొట్లలో ఎత్తా, నేను ఇంకొక పల్లెటూర్లలో వారెత్తా. కుక్కలు లెక్క దింపుతురు వాళ్ళు. కుక్కలు ఒకళ్ళని చంపితే కుక్కలు చచ్చిపోకుండా తిరుగుతాయి చూడు, అట్లా దింపద్దు. ఏ దమ్మి వేసి పారేయాలని. ఎందుకు మోతురాలని నెత్తిలో గుళ్ళలో పెట్టుకున్నట్టు నెత్తిలు ఎత్తుకొని పోయి ఆ టౌన్లు ఎత్తెత్తురు. మళ్ళీ ఏమన్నా అయితే ఆ దవాఖానలో వారెత్తురు, ట్రీట్మెంట్ ఇస్తుర్రు. గాలికి ట్రీట్మెంట్ ఇస్తారా సార్? ట్రీట్మెంట్ ఇస్తారా వాళ్ళకు? ఇయ్యద్దు. అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అసలే ఇయ్యద్దు. రోడ్డు మీద నరికి పారాలి. ఒక్కొక్క ముక్క కుక్కలు ఎత్తుకపోయి తినాలి. వాళ్ళని అట్లా ఎత్తనే ఈ చట్టం బరాబరి చట్టం కరెక్ట్ ఉంటుంది. తెలంగాణ గడ్డ అంటే గడ్డలు ఎక్కువ మారుతారు. ఇక మొత్తానికి మారుతారు. వేరే అమ్మాయిల్ని చంపరు. వేరే అమ్మాయిలు చంపాలంటే ఇలా ఫ్యామిలీ మీద మొత్తం లేచిపోతుంది. మమ్మల్ని మొత్తం చంపేస్తారు అని ఒక స్టిక్ ఉండి అలా మైండ్లో ఫిక్స్ అయిపోయి వేరే అమ్మాయిలు చంపకుండా అవుతారు. ఇలా 4గురు తీసేయాలి సార్. మీకు దండం పెడుతున్నా, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ 4గురు తీసేయాలి. నాకు ఇదే న్యాయం. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఉత్తరప్రదేశ్లో అక్కడుండే లాగా ఈ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి బుల్డోజర్ పెట్టి వాళ్ళ ఇల్లంతా కూలగొట్టి ఆ ఇల్లంతా ఊడ్చేసి తర్వాత వాళ్ళను ఇంకో రకంగా ఆ రకంగా చేస్తారు. సో ఆ రకమైన చట్టాలు, ఆ రకమైనటువంటి వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చేస్తే మీకు బాగుంటుందని అప్పుడైనా వైష్ణవ ఆత్మ శాంతిస్తానని. వాళ్ళ ఇల్లు పూల పెట్టాలా, వాళ్ళ ఇళ్ళకి అగ్గి పెట్టాలా, వాళ్ళ కుటుంబంకి అగ్గి పెట్టాలా. వీళ్ళు 4గురు మాత్రం చావాలా. నా బతుకు ఎడితే చూడు సారు. నా ఇల్లు వీగింది, నా బిడ్డ వేయిందని నేను ఎడుతుంటే నా ఇల్లు వేయింది, నా డబ్బు వేయింది, 50 లక్షలు అప్పు అయిపోయింది. అచ్చికి మంది నెలల ఊడిపోయి
గడి ఊడిపోయి గుడిసె వేసుకుంటున్నాం, గుడిసెలు వేసుకుంటున్నాం. నా బతుకు లంజోడుకు ఒక్క లంజోడుకు పిశాచి లంజోడుకు వచ్చి మా ఇంట్లో పిశాచి వచ్చినట్టు వచ్చి ఒక ఎముడు వచ్చినట్టు వచ్చి మా ఇల్లు నాశనం చేసిపోయాడు. నా పిల్లలు, నేను, నా భర్త కళ్ళు పోయి నేను కంటికి పుట్టడు. హైదరాబాద్ ఎల్పీ ప్రసాద్ హాస్పిటల్ 3 సంవత్సరాలు తిరగబట్టి నా మొగను పట్టుకొని నేను తిరుగుతా లంజోడుకొని నేను ఇంటికాడ ఉండి గొడ్డు లెక్క నువ్వు సంబరపడి అత్తమ్మ మంచిది, నీ బిడ్డ మంచిది, నువ్వు మా కాలు మొక్కి నువ్వు బతకాల కానీ నువ్వు మంచిగా చేయాలని వాళ్ళని చంపిపోవడం అంటే నాది ఇంకా దిమ్మకు ఖరాబ్ అవుతుంది. అది ఏంటిది, దానికి అర్థం ఏంటిది ఇంకా నాకు ఇంకా తెలుస్తలేదు. నువ్వు డబ్బు అడిగినావు, ఇచ్చిన బండి కొని అత్తమ్మ అన్నావు, బండి కొనిచ్చిన. అత్తమ్మ తులం సైన్ ఒప్పుకున్నావు, తులం సైన్ పెట్టమన్నావు, తులం సైన్ పెట్టిన. 6 తులాలు ఎండు ఉత్తన కొనిచ్చిన. మళ్ళీ ఇంకో డబుల్ సైన్ కావాలంట లంచోడుకు. ఎండు సైన్ కొనిచ్చిన, ఎండు బ్రాస్లెట్ కొనిచ్చిన. 12 లక్షలు పెట్టి తావు కొనిచ్చిన. మహిళా సంఘంలో ఎత్తి 12 లక్షలు పెట్టి తావు కొనిస్తే అత్తమ్మ నువ్వు మా అమ్మ కూడా ఇంత వెళ్ళిపోయలేదు, నాకు మంచిగా వెళ్ళిపోతున్నావు అత్తమ్మ అని అన్నావు. నేను నమ్ముతానమ్మనా? మళ్ళీ నా బిడ్డకు సైన్ ఎత్తి పుస్తకం నేనే వేపిత్తి. ఆయన ఒక ఆవ గింజ లేదు మా ఇంట్లో. ఆ లంజ రవిడి లంజ అడిగాను తల్లి, రవిడి లంజ నా బిడ్డను బూతులు మాటలు తిట్టి మరి అరిగా లంజ కొడుక మరి దాన్ని ఇష్టపెట్టిరారా? తల్లి అంటే గిట్లా చెప్పుకోవాలి, రాష్ట్రం అని తినాలి ఈ మాట. తల్లి అన్నది ఉంటే మనసు దానికి కూడా పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టుడు ఎంత కష్టమో అది ఆడదానికి తెలుసు, మొగలకి ఎక్కువ తెలియదు అనుకో. ఎంత కష్టపడితే పోరాలని తల్లి జన్మలు ఇచ్చుడు అంటే పానం పోకుండా వస్తుంది. అసలు జన్మ తల్లికి ఎట్లా అర్థం కావాలా? అరే కష్టపడి కనుక్కున్నాం, 9 నెలలు కడుపులో పెట్టుకుని కనుక్కున్నాడు అంటే అది పెద్ద నరకం. ఆ నరకం వాళ్ళకి వెళ్ళి ఆ పిల్లలు బయటపడ్డది కాబట్టి అసలు పిల్లల్ని ఎంపద్దు. అవురా ఇసబెట్టిరా, నన్ను ఇసబెట్టిరా, నీకు వేరే వాళ్ళని చేస్తా. అసలు అలా కుటుంబం మనకు నీకు లచ్చలు కావాలన్నావు కదా, పొలాలు భూములు కట్నాలు కావాలన్నప్పుడు ఇసబెట్టాలి. లేకపోతే ఇసబెట్టకు చెప్పకు, తెచ్చుకొని వేరే వాళ్ళని చేసుకుని ఇంట్లో పెట్టుకో. నీ దగ్గర కడితే అప్పుడు కోర్టు పోతాం, పోలీస్ స్టేషన్లో పోతాం, ఏమైనా ఉంటే తెల్లగోలు అవుతాం. అంతే కదా, బలిమిటికి అయితే గుంజుకొచ్చుకోం కదా సారు. నా బిడ్డను ఎట్లా ఇసబెట్టిపోయినావు, నువ్వు మాకు కావాలని గుంజుకొచ్చుకుంటావా? గుంజుకొచ్చుకోవద్దు ఎవరైనా కానీ. తల్లి ఏమని చెప్పాలా? అవురా అద్దు, బాగా కట్నం కావాలా, పొలాలు కావాలా, భూమి కావాలా, మంది పియ్యి తింటామని అన్నది కదా లంజే. ఇసబెట్టి వేరే వాళ్ళని చేసుకుని భర్త అయిపోతుంది. తల్లులు అన్నోళ్ళు అట్లా చెప్పుకోవాలా, విడాకులు చేసుకోవాలా. లేకపోతే నీ కొడుకు నీ దగ్గర ఉంచుకో. చంపుడు మాత్రం నేర్పద్దు. అన్నదమ్ములే కానీ, చెల్లెలే కానీ, అక్కయ్యలే కానీ, అన్నదమ్ములే కానీ, తల్లి కానీ, తండ్రి కానీ మన బిడ్డ కాదు, మంది బిడ్డ అనుకోవద్దు, మంది బిడ్డ కాదు మన బిడ్డ అనుకోవద్దు. ప్రతి బిడ్డ రాష్ట్రం అంతా మన బిడ్డలే సారు, రాష్ట్రం అంతా మన బిడ్డలే, రాష్ట్రం అంతా మన కొడుకులే. తల్లి ఇంటికి ఉన్నది, ఒక్కతే తల్లి లేదు, ఒకట్లనే తల్లి లేదు. ఆడపిల్ల అంటే భూమికే తల్లి, మగ పిల్లగాడు అంటే సూర్యభావం లెక్క. వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే అన్ని శుభాలు జరుగుతాయి. చంపుడు మాత్రం అది బాగా నేరం. సంపద్దు ఎంత బాధలు వచ్చినా కానీ ఒకళ్ళని చంపుడు బాగా కలకల జన్మ గూడాలకు మరణ శిక్ష పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పేరుకు రాదు. సంపద్దని నేను కోరుకుంటున్నా. ఈ పోలీసుల చర్యలపై మీ అభిప్రాయం ఏంది? లాస్ట్ న్యాయం చేస్తాం అన్న మాట బంద్ పెట్టాలి. చేస్తాం కదా, మీ న్యాయం చేస్తాం కదా, జరుగుతుంది కదా. ఇప్పుడు నేను వాళ్ళని ఆనేక్కున్నప్పుడు లేదు, చట్టం అన్నప్పుడు చట్టానికి వదిలేసిన. ఇప్పుడు ఎన్ని రోజులు 15 రోజులు నేను చట్టానికి వదిలేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కూడా వీళ్ళింత టార్చర్ పెడతలేదు కదా. రాష్ట్రం అంతా మెసేజ్లు వింటారు కదా వాళ్ళు. రాష్ట్రం అంతా అన్నదానం చేసుకుంటారు, దీపాలు పట్టుకుంటారు, సంపాల ఎందుకు చంపాలంటారు? అదొక అర్థం చెప్పండి. నా బిడ్డ ఏం పాపం చేయలే, చిన్న పిల్ల, నచ్చకపోతే వదిలేయాలి. సంపుడు ఏంది? ఇప్పుడు నా బిడ్డ ఏది? నేను ఇట్లా వాడి 7 లేకుండా నా మగడు బిడ్డ గుట్టేదాకా నువ్వు బిడ్డ గుట్టేదాకా ఉంచకపోతే నువ్వు నాకు అర్థం అన్నాడు. ఆయన వల్ల నేను బిడ్డను కనుక్కున్నా. బిడ్డ ఉడుతుందో కొడుకు పుడుతుందో, దేవుందల్లా బిడ్డ ఉడితే ఇంటోళ్ళమంతా ఆయన అయితే చెప్పాను నాకు బిడ్డేది సార్, నాకు బిడ్డేది చెప్పు. నేను ఎవరిని దొరకచ్చుకొని పెట్టుకోలేదు. ఎవరికన్నా బిడ్డ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఎవరు బిడ్డ వచ్చి మన ఇంట్లో ఉండమంటే ఉంటుందా? అందుకే ఆ సార్లకు చెప్తున్నా, పోలీస్ సార్లకు కూడా నేను చెప్తున్నా, మీరు లేటు వేయకుర్రి, మీకు దండం పెడతా. మీరు అయ్యో చట్టం లేదు కదా, చంపే రూల్స్ లేదు కదా, మర్డర్ చేసే రూల్స్ లేదు కదా అని అనుకోకుర్రి. వీళ్ళు ఇసపురుగులు సారు, ఇసపురుగులు వాళ్ళని చంపేయాలా? చంపేస్తే సపోర్ట్ రారు. సపోర్ట్ వస్తే కూడా మాకు చెప్పుర్రి. వాళ్ళు కూడా మనుషులు, పంతులు కుక్కలు అయితే సపోర్ట్ వస్తారు. వీళ్ళకి మనుషులు సపోర్ట్ రాదు. విసుంటోళ్ళని చంపితేనే మళ్ళీ రేపు అసుంటోళ్ళు ఉంటారు. ఆ సార్లకు చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడు వయసమ్మతోనన్నా కానీ అలా నలుగురు అంతం అయితే, నా వయసమ్మ కాల కాడ నలుగురిని చంపితే
ఈ తెలంగాణ గడ్డ మీద సెబ్బస్ అన్నట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఈ ఊరుకు ఆ ఊరుకు మ్యాచింగ్ అయినట్టే. ఇవాళ అక్కడ బిడ్డను చంపితే తెల్లరి ఎంపీ పారేస్తున్నట. అక్కడ రూల్స్ మంచిగా ఉంది, ఇక్కడ రూల్స్ లేదు. ఉన్నా లేకున్నా బరాబరి వాళ్ళని చంపుడు. లేట్ చేయొద్దు, ఇక లేట్ చేయొద్దు. ఇప్పటికే 15 రోజులు 13 రోజులు అవుతుంది. దయచేసి ఎస్ఐ సార్లకు చెప్తున్నా, డిఎస్పీ చెప్తున్నా, ఇది చంపే రూల్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ రావన్నో ఆ సార్ పేరు నాకు తెలియదు, వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు 17వ తారీఖు నాడు వైష్ణవమ్మ చనిపోయింది. ఆ రోజు అంటే ఒక రోజు ముందు సోమవారం నాడు ఏదో జరిగిందని అంటారు. అంటే ఈ హరిబాబు అనేటోడు హాస్పిటల్ పోయిండా, మా దేని మత్తు మందు తీసుకురావడానికి గవర్నమెంట్ హాస్పిటల్ పోయిండు అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఏంటంట, అంబులెన్స్ వాళ్ళు మొన్న బిడ్డ చచ్చిపోయిందని పోతే మెడికల్ పని తిరుగుతుండంట. ఫస్ట్ మాకు ఇక్కడ మత్తు, అసలు ఈ హరిబాబు అనేటోడు అసలు ఫస్ట్ మత్తు ఇచ్చిపోయాడు సార్ మాకు. అందుకే మీరు లేవలేరు. అయితే సోమవారం 10 గంటలకు ఓకే. అయితే నా బిడ్డని ఇక్కడ వండ పెట్టుకొని గోడ కొరిగిన మంచాల. నా బిడ్డ వీడియోలు చూసుకుంటా నన్ను నవ్విపిస్తుంది, అమ్మ గి చూడమ్మా గి చూడమ్మా గి చూడమ్మా అని చూసుకుంటా నవ్విపిస్తే ఆడు గోడ కొరిగి అటు సైడు కుర్చీ మీద కూర్చొని ఆడు ఇట్లనే చూస్తుండు. మేము అంతగానో గమనించలేదు. నా బిడ్డకు వానికి లొల్లేం లేదు 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 వాళ్ళు అన్నదమ్ములు తల్లే. నా బిడ్డకు ఫుల్ సపోర్టు, నా బిడ్డను చంపాలన్నదే. రోజానికి సూదులు ఎక్కిస్తూనే ఉన్నారు, ఇష్టం పోతూనే ఉన్నారు. ఇది చంపకపోతుండే, అసలు సపోర్ట్ వాళ్ళది. వీడు మంచిగా బతికిండి ఇంట్లో. వాళ్ళు చెప్పిన మాట ఒకరు పీ తినమంటే తింటారా? ఈ లంచోడికి ఎట్లా తింటాడు? వెళ్ళిపోని ఉంటుంది. వాళ్ళు అద్దు, అరే అయ్యో నా భార్యని చంపమంటారు, అత్తమ్మ నేను వెళ్ళిపోతున్నా ఇంట్లోకి వెళ్ళి అంటే నీకు ఆయన కాళ్ళే మొక్కుతుంది. అయితే ఆ రోజు మత్తు మందు తీసుకొచ్చింది. మేము నీళ్ళు అడగలేము, చేయలేము. ఇదంతా ఇక ప్లాన్ తోటే చేసినట్టే అండి. మీకు కూలర్ పెట్టుడు, సౌండ్ రాకుండా వేసుడు, ఇదంతా అది ఎప్పుడు లేదు, అదే రోజు పెట్టుకున్నారంట మీరు కూలర్. మరి కూలర్ లేదు సార్, అదే రోజు కూలర్ తెచ్చి పెట్టిండు. నేను అనుకున్నా అయ్యో అల్లుడు మీరే పెట్టుకోరు, మీకు చల్లగా ఉండాలి, మేము బయట కింద అక్కడిక్కడ వాడి తిరుగుతాము. అత్తమ్మ 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 మీరు కూలర్ పెట్టుకోవాలి అత్తమ్మ అత్తమ్మ అంటే అయ్యో నేను మంచిగా ఉన్నట్టున్నా నేను ఇట్లా అనుకున్నా. కానీ నా బిడ్డను చంపుతాడని కొంచెం ఏదన్నా సిగ్నల్ దొరికితే మాత్రం ఆడు నా బిడ్డను టచ్ చేయకముందే కొట్టకముందే మన ఇంటికి వెళ్ళి గెలుగుతుంది. కానీ వైష్ణవి కూడా బాగా అసలు హుషారు మంత్రాలే. అంటే దాదాపు ఒక ఇద్దరితో అన్నా కానీ ఖచ్చితంగా అంటే కొట్లాడినా కానీ ఇద్దరిని కూడా పక్కకు నూకేస్తే అంత. కానీ ఆమెకు మత్తు మంది ఇచ్చిండు అని చెప్పేసి మంది ఇచ్చిండు. డబ్బలలో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఆ సాడికి ఒక్కలం దాకా ముగ్గురం తాగినాం. నా బిడ్డ నేను మా ఆయన ముగ్గురం తాగి 10 నిమిషాలకే మాకు మత్తు ఎక్కింది. నిద్ర వస్తుంది. నిద్ర వస్తే అమ్మ నిద్ర వస్తుందమ్మా అని అంటే అన్నం కూడా తినలేదు నా బిడ్డ. అన్నం కూడా నాకు రొట్టెలు కొనుకొచ్చింది. ఆ సోమవారం నాడు ఇంకేదో చిన్న చిన్న నూడిల్స్ అవి అన్ని తెచ్చుకున్నది. అమ్మ తినంటే అమ్మ నువ్వు తినమ్మా నాకు నిద్ర వస్తుందంటే నాకు కూడా నిద్ర వస్తుందమ్మా అని ఆ దాయినం పోయి పన్ను. కూలర్ కూడా అక్కడ పెట్టాడు. కూలర్ గుంజుకొచ్చిండు. మా సోకడ పెట్టిండు, లంచ్ కొడుకు సోకడ పెట్టిండు. నా బిడ్డ పడిపోయింది. ఆడు మెల్లగా తలిపి పెట్టిండు. కొట్లకి వేయండి. కొట్లకు పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వేయండట. వాళ్ళందరూ చెప్తున్నారు అరే రాత్రి వాడు 11-12 అయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడు, మళ్ళీ మెడికల్లో తీసుకున్నాడట. అయితే గవర్నమెంట్లన్నా మెడికల్లోనే ఏడ కొనుక్కున్నాడో తెలియదు. మరి సూదులు కొనుక్కున్నాడా ఇంకా పుల్లు మత్తు కొనుక్కున్నాడా. మళ్ళీ తల్లిగారి ఇంటికి పోయిందట. వాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తుండే అసలు. అప్పుడు లగ్గం కాగానే ముందు చేస్తుండే. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక ఇప్పుడు 10 నెలలు అవుతుంది లగ్గమై. మేము ఎంత కట్టెపో అంటే ఇక మేము కట్టెం గురించి ఆయనకి ఆస్తి లేదు అంత ఆస్తి లేదు ఎట్లా లేదు కానీ బిడ్డను చదువుకుంటా అంటే ఇచ్చిన నేను ఆస్తి గురించి నేను అవ్వలేను. ఆయనకి 50 లక్షల ఆస్తి లేదు, 10,000 జీతం లేదు. నా ఇంట్లోకి వచ్చి 3 నెలల దాకా 30,000 జీతం లేదు, మన్ను లేదు. ఆ 30 గవర్నమెంట్లో చేస్తాడు 12,000 జీతం అని అందరికి తెలిసే. గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఉంటుంది జీతం? గంతే ఉంటుంది. అయినా నేను జీతం చూడలేను సారు, నేను బిడ్డను చదువుకుంటాడు కదా అని చేసుకున్న కర్మకు ఆ లంజోడుకు తెల్లందాకా తిరిగి 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 తల్లి దగ్గరికి అయినట్ట. పోయి అన్నదమ్మ దగ్గర పోయి అటు పోలీస్ స్టేషన్ ఇదే మాట చెప్తుంది. వాళ్ళు మొత్తం డిసైడ్ అయ్యారట 4 కూర్చొని ఏ రకంగా ఎంపితే బయటకు రాకుంటున్నారు. ఎన్ని గంటలకు పోదాం, వాళ్ళకి మత్తేసి వచ్చిన పండబెట్టి వచ్చిన వాళ్ళు లేవరు, సచ్చిన లేవరు, ఇల్లు కాడాకున్నది అని ఆడు 12 గంటలకు అలా 4 దొరుకుని వచ్చింది ఇంటికి. మా డోరు మొత్తం మూసేసిన, బెడ్ రౌతులు పెట్టి మొత్తం మూసేసిన, డోరు మొత్తం తీసేసి పక్కకి పెట్టి కుక్కలు అన్నీ వచ్చినాయి మా ఇంట్లో, బంగులన్నీ ఇంట్లోకి వచ్చి ఇష్టపూర్తిగా అమ్మ వరద వారింది, రక్తం వరద
అంటే ఆ రోజు రాత్రి వాళ్ళు వచ్చిరా వాళ్ళు అంటే వచ్చిండ్రు నలుగురా నలుగురు ఒక్కడు చనిపోయింది కదా నలుగురు చనిపోయిండ్రు అది రిపోర్ట్ లో కూడా ఉన్నది. రిపోర్ట్ వెళ్తుంది అది ఇప్పుడు వెళ్తుంది కానీ అది ఏం చేస్తుండ్రు సార్లు మళ్ళీ అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు కనుక కాబట్టి అది ఆ రిపోర్ట్ వస్తే అసలు ముచ్చట అనేది తెలుస్తుంది. అసలు ఎంతమంది ఆ బండ పగలగొట్టి తీసుకపోయారు కదా, ఏదైతే ఆ రక్తం పడ్డదో అది తీసుకపోయారు కదా. కొండ వెళ్ళదు తీసుకుపోయారు నలుగురు బరాబరి అంపిరు. లంచాలకు కూడా ఇల్లు లంచాలు కడితే కూడా ఒక చట్టం న్యాయం తల్లి పుట్టిన వాళ్ళు అయితే కరెక్ట్ న్యాయం చేయాలి. రూపాయలకు అమ్ముడు పోవద్దు, రూపాయలకు అమ్ముడు పోకుండా రిపోర్ట్ మాత్రం కంపల్సరీ రిపోర్ట్ గురించి అంటుంది మాయ వేయద్దు రిపోర్ట్లని. ఖచ్చితంగా అమ్మ చాలా మంది తాయమాయ చేస్తారట రిపోర్ట్లని. తల్లికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలకు తెలిసిపోయింది. ఎక్కడ కూడా నిందితుడు అసలుకే తప్పించుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే వాళ్ళ తరఫున ఉన్న అడ్వకేట్ కూడా రేపు తెల్లారి కూడా లాస్ట్ ముచ్చట్ల కూడా అదే చెప్తాడు, ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష పడాలనే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు తెలుసు. ఇప్పుడు దాదాపు చూసుకుంటే 2 మన తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు ఎక్కడ కానీ ఈ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ వైశమ్మ ఫోటోనే కనబడుతుంది. ఆ చూస్తే మా చిన్నపిల్లలు సొంతంగా మా చిన్నపిల్లలు ఇంటికాడ వేసుకుంటూ మా వాళ్ళు ఏడితే నాకే కళ్ళు ఇలా అవుతుంది. అంటే దగ్గరున్నారు కదా, మేము కూడా లేట్ రావడానికి కారణం ఏంటంటే మీరు ఏడుస్తారు అని చెప్పి మేమే లేట్ వచ్చినామమ్మా. మా ఇంటికాడ వాళ్ళు చాలా ఏడుస్తారు, దగ్గరికి పోతే ఎట్లుండదు అని చెప్పేసి మేము లేట్ రావడం. కోలిగడ్డ కోరుకుంటూ అత్తమ్మ లేచిండట. లేచి మళ్ళీ నవ్వుతున్నాడు, కిల్లకిల్ల నవ్వుతున్నాడు. మళ్ళా తలుపు కొట్టేటప్పుడు వాడు ఏమంటాడు, వారి ఏం చెప్తున్నారు అంటే ఏమంటాడు, నవ్వుడు కిల్లకిల్ల అంటే పరిశ్రమ అన్నట్టు. పొద్దున ఎన్ని గంటలకు లేచి బయటకు వెళ్ళిండు? 6 గంటలు. నీవు 4 గంటలకు తలుపు కొట్టినావు, మైనస్ సౌండ్ వస్తుంది ఏమో ఇల్లు సౌండ్ వస్తుంది రాయ అన్నాడు 4 గంటలకు. ఆ టైంలో వాళ్ళందరూ వాళ్ళని ఉన్నారు. మా పనులు కూడా వేసేసి పోదురు వాళ్ళు. చాలా మందిని చంపుతారట, ఒక్కలని కాదు చాలా మందిని చంపుతారు. మత్తు సూదులు వేసుకుంటే అరిగని దగ్గర ఇప్పుడు డాక్టర్ లెక్కలు ఉన్నాయి కదా, అన్నోళ్ళు కూడా సపోర్టే. అన్నోళ్ళు వీళ్ళు పుట్టాడు దొంగలు లంగలు వీళ్ళు, వీళ్ళని ఉంచద్దు. గవర్నమెంట్లల్లా ఇటు దొంగతనంలో అది గ్లూకోజులు ఎత్తుకపోకుండా వాళ్ళ సామాన్లు ఎత్తుకపోకుండా వాళ్ళ పైసలు ఎత్తుకపోకుండా పుట్టాడు దొంగటి లంజ వరకు. గవర్నమెంట్ మొత్తం చెప్తుంది, నాకు తెలియదు ఈ సంగతి. వాళ్ళ ఇంటోళ్ళందరికి మొత్తం దారగొట్టుడైనట్టు వాళ్ళకెళ్ళి పిల్లని చంపి ఇంట్లో తిరుగుతున్నాడు. నా బిడ్డని చంపితే 4 గంటలకు మేము అదే కొట్టినాం ఇట్లా తలుపులు పల్లా అదే తలుపు చిట్టమ్మ ఉన్నది కావచ్చు అనుకున్నా. పండుకున్నదేమన్నా చిట్టమ్మ వాంతులు చేసుకుంటుంది, ప్రెగ్నెన్సీ కదా పడుకున్నదేమని చిట్టమ్మ అని అనుకో. మళ్ళీ ఏమనుకున్నా పండుకొని మళ్ళీ నిద్ర పోతుందని. అంటే ఇలాంటి వాడికి ఏం చేస్తాడు కుడుతున్నా చిట్టమ్మ చూడు మీ వాళ్ళు తలుపు కొడుతుంది పండుకొని పక్క నవ్విండు. నవ్వేవారికి అయ్యాలు జాతరం ఆడుకుంటున్నట్టున్నారే అక్కడ నవ్వుతుండున్నాడు. చక్కడ పోయి పండుకుందాంప. అప్పుడే నేను తలుపులు కొట్టిపోయినా, తలుపులు వల కొడితే నేను బిడ్డ దక్కపోను అప్పటికి అయిపోయిందో ఆ సంగతి నాకు తెలియదు. ఇక అద్దరయ్యాలు జాతరం ఆడుకుంటున్నట్టున్నారు. చిట్టి చూడవు మీ వాళ్ళు తలుపులు కొట్టబెట్టి నువ్వు వండుకోనంటే బాగా చదువు పెట్టిందా ఏంటా ఇది జాతరం ఆడుకుంటున్నట్టున్నారు అని మళ్ళీ పోయి పడుకున్నా. నా సాడు సత్తి పండుకున్నాక మళ్ళీ అప్పుడు పండుకున్నానా సొయ్యలేకుండా మళ్ళీ నిద్ర మా ఆయనకు నాకు. మరి చంపినోడు అన్న కానీ కొంతంత ఆటుమూటు కొట్టి తలపేసుకొని పారిపోతే అయ్యేపో నేను హాస్పిటల్ కానీ వేసుకొని బతికించుకుంటుండు. ఆయనతో మీరు లేచిన ఇక 6 గంటలకు నేను లేచిన 5:30కు లేచి తలపి పూసిన పండుకున్నట్టున్నారు అని చీపులు పెట్టి ఆయన చూసుకుంటున్నారు. ఆ మొత్తం అంతా టేల పెట్టించిన నా బిడ్డకు ఆ సామానంతా నా మా ఆయన కొండగాళ్ళ పెడుతుండు. టేలల్లో ఉన్నాడు ఆకిలి ఉడుచుకుంటానికి ఆకిలి సౌండ్ వచ్చింది, మా ఆయన సౌండ్ వచ్చింది, టేల తీసిన సౌండ్ వచ్చింది. మెల్లగా ఒక్కడే లేచిండు, బట్టలు మార్చుకున్నాడు, రక్తం బట్టలని మార్చుకొని గొల్లెం పెట్టి 2 పరదేసి బయటకు వచ్చి కోలేటి పూలకు మందు పెట్టుకున్నాడు. వచ్చి నా ముంగడ నేను అక్కడ ఆకిలి ఉడుతున్నా కదా నన్ను అక్కడనే ఆగిపోతాడు అన్నట్టు. చిట్టుకుని ఏడూరికి తలుపు ఇస్తుందో నేను ఇక్కడ ఉంటే మొత్తం వీడు ఆగిపోతుంది అని నేను కోలిగేటు తోముకుని అనుకున్నా. చూసిన మంచిగా ఉన్నారు కదా, నేనేమో తలుపు అని లొల్లి పెట్టిండు. మంచిగా వచ్చి ముఖం కడుక్కుంటుండని నేను ఆకిలి ఉడుచుకుంటున్నా. వెంటనే వేయండి కోలిగేటాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకున్నాడు. దనదన్న మెల్లగా దిగిండు, ఎటు చూడకుండా బండి అందుకొని చిన్న ఉరుకుతలేడు. అంటే అప్పుడు 6 అవుతుంది 6 అవుతుంది.
నేను చూసిన నాకు కొంచెం ఎట్లా ఇట్లా ఇంత పొద్దులు ఉరుకుతుండే ముఖం కూడా చక్కగా గడిగల సౌండ్ రాలే కానీ నేను దాని సీపులాడ వరకు ఇంట్లో కూరికి తలుపు తీసే వరకు ఏంది మొత్తం బెడ్ రెండిపోయింది, రక్తాలు మంచాలు రెండిపోయినాయి, ఏ రక్తం మడుగులు ఇట్లా పడుకుంది. అంటే ఇప్పుడు ఆ మంచం కిందికి నువ్వు కేసి అంటారు, మంచం కిందనా లేకుంటే పక్క పొంటనా? మంచం ఇట్లుందా ఆవు. ఇట్లున్నది మంచం కింద ఇట్లున్నది, అచ్చా అచ్చా. గుద్దినట్టు మంచం ఈయన గుద్దిండు కోలుకాడ గుద్ది కోలుకన మరి గుద్ది 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 కింద తవరిసినాడు. వాళ్ళు తీసి మంచం మీద వేసి మొత్తం ఇక నా ముంగడికి వెళ్ళిపోతుంది. ఇట్లా మా ఇల్లు ఆయనే ఉన్నారు, నా ఇంటి ముంగడికి వెళ్ళిపోతుంది. అదే గింత మబ్బులు 6 గంటలకు ఎందుకు పోతున్నాడు మేము అనుకుంటున్నాం. మెల్లగా పడిపోతాం, పెట్టుకుంది దొరకలేదు. 18,000